హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ కు సంబంధించి రెండవ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవ మహారాజు యువరాజుగా ఉండగానే తండ్రి అనుమతి తీసుకుని రుద్రరాజు తొలుత ఓరుగల్ల నుండి గోలకొండకు వచ్చాడట. ఈ ప్రాంతం సుందరంగా ఉండటంతో గోలకొండపై కోటను 1140-43 ప్రాంతంలో నిర్మించాడు. గోలకొండ నిర్మాణం పూర్తవగానే ఒకరోజు రుద్రరాజు వేటకు బయలుదేరాడు. గోలకొండ దగ్గరలోని చంచలం గ్రామం సమీపంలోని అడవిలో జంతువులను వేటాడి అలసిపోయి ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పెద్ద పులి అరుపు వినిపించిందట. పులిని వేటాడదామని పరుగున వెళ్లినా ఏమీ కనిపించలేదు. అక్కడే ఒక బండ మీద కూర్చుని ఆలోచిస్తుండగా సమీపంలోని పొద నుండి మళ్లీ పులి శబ్దం వినిపించిందట. పొద వద్దకు వెళ్లగా శ్రీరామ్ 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 అంటూ తారక మంత్రం వినిపించిందట. దాంతో రుద్రరాజు చేతులు జోడించి, భగవాన్, నేను ఏం చేయాలో ఆదేశించు అని వేడుకోగా భగవంతుడు, ఓ రాజా, నన్ను నీ అంతర్నేత్రంతో చూడు అని ఆజ్ఞాపించాడు. దాంతో అక్కడే రాజు ధ్యానంలో మునిగిపోయారు. దాంతో స్వామి కరుణించాడు. దివ్య తేజ ప్రభలతో కాంతులీలుతున్న ఆంజనేయ స్వామి దివ్య శిలా ప్రతిమ కనిపించింది. ఆ స్వామి ధ్యానముద్రలో ఉన్నాడు. రుద్రదేవుడు కూడా ధ్యానముద్రలో కూర్చుని ఆంజనేయ స్వామిని పూజించి పులకించిపోయాడు. ఈ సమయంలోనే స్వామివారికి ఆలయం నిర్మించాలని యువరాజు తలచారు. రుద్రరాజు ఆదేశాల మేరకు ఎందరో శిల్పులు వచ్చి ఆలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేశారు. 1143వ సంవత్సరం హనుమత్ జయంతి రోజు మహావైభవంగా ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. రుద్రదేవుడితో పాటు ఆయన తండ్రి రెండవ ప్రోలరాజు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తండ్రి కొడుకులు కలిసి ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు పెట్టారు. ధూపదీప నైవేద్యాల కోసం మహారాష్ట్రలోని లాతూరు, మహబూబ్ నగర్ జిల్లాలోని ధారు ప్రాంతాల్లోని భూములను స్వామివారి పేరుతో రాశారు. 1158 నుండి 1195 వరకు ఓరుగల్లును పాలించిన రుద్రరాజు కర్మన్ ఘాట్ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. రుద్రదేవుడి తర్వాత పాలన సాగించిన కాకతీయ రాజులు వారి వారి పాలనలో గణపతి, శ్రీరామ, శివుడు, వేణుగోపాలుడు, జగన్నాథ, సరస్వతీ అమ్మవారి ఆలయాలను ఈ ప్రాంగణంలో నిర్మించారు. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్ర చక్రవర్తి ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా పుష్కరిణి నిర్మించారు. ఆలయ సమీపంలో శ్రీ కోదండరామాలయం నిర్మాణంతో పాటు నవగ్రహాలను కూడా ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుండి నేటి వరకు ఈ ఆలయం ఎందరో పీడితులు, తాడితులకు, మానసిక బాధితులకు ధ్యాన కేంద్రంగా మారి మానసిక ప్రశాంతత చేకూరుస్తోంది. కాలక్రమంలో గోలకొండ కోట హిందూ రాజుల నుండి ముస్లిం రాజుల పరమైంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అనేక దేవాలయాలను కుప్పకూల్చిన ఔరంగజేబు కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయాన్ని 1687లోనే కూల్చివేసేందుకు వెళ్లి వెంట్రుకవాసి నష్టం కూడా చేయలేకపోయాడని చరిత్ర చెబుతోంది. ఔరంగజేబుతో పాటు అతడి సైనికులను ఆలయ పరిసరాలకు కూడా చేరకుండా మహత్తరమైన శక్తి అడ్డుకున్నట్టు ప్రచారంలో ఉంది. హనుమాన్ ఆలయ విధ్వంసానికి వచ్చిన ఔరంగజేబు సింహద్వారం వద్దకు చేరగానే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తరువాత, ఓ రాజా, నా ఆలయాన్ని ధ్వంసం చేయదలిస్తే ముందుగా నీ మనస్సును గట్టిపరుచుకో అన్న మాటలు వినిపించాయట. దాంతో ఔరంగజేబు సమాధానం ఇస్తూ, ఓ భగవంతుడా, నీలో సత్యం ఉంటే, మహిమాన్వితుడైతే నిరూపించు అన్నాడట. వెంటనే ప్రకృతి గంభీరంగా మారింది. దివ్య నాదాలు వినిపించాయి. దివ్య పరిమళం అందరినీ చుట్టేసింది. ఆలయంలో ఒక మెరుపు మెరిసింది. ఆ కాంతిపుంజంలో ధ్యానాంజనేయుడు భీకరాకారుడై దర్శనమిచ్చాడు. ఔరంగజేబుకు శివలింగం, దానిపై చంద్రరేఖ కూడా కనిపించింది.
శివలింగం ఎక్కడిదో ఔరంగజేబుకు అర్థమైంది. దాంతో తన తప్పును క్షమించమని ధ్యానాంజనేయ స్వామిని వేడుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి అన్నదానం చేయించాడు. ఆలయ నిర్వహణకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని భూములను రాసి ఇచ్చి తిరిగి వెళ్లిపోయాడు. అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో దర్శనమిచ్చే హనుమంతుడు కర్మన్ ఘాట్లో ధ్యానముద్రలో ఉన్నాడు. అనేక మంది భక్తులు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు ఇక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేసి తాము తలపెట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తున్నారు.